పెథాయ్ తుపాన్తో నష్టపోయిన రైతులు పొలాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. తుపాను నష్టం 243 కోట్ల రూపాయలకు పైనే అని తేల్చిన మంత్రులు చివరి రైతు వరకు ఆదుకోవాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. పెథాయ్ నష్టం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో వేల హెక్టార్లలో పంటలు నీటమునగ్గా కాలువలు తవ్వుతూ డీజిల్ ఇంజిన్ల ద్వారా నీటిని బయటికి పంపేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులతో సహా పొలాల వద్ద చేరి కొంతమేరైనా పంట కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. మాకు మొత్తం ఈ సైక్లోన్ వల్ల 100 ఎకరం దాకా తడిసిపోయింది. అందులో వర్షం పడేటప్పుడు కొంతమంది కట్టేతలు అన్నీ వేస్తూ ఉన్నారు. అవి కూడా వర్షానికి తడిసిపోయినవి. అవి ఎంపటే ఒక 1 వీక్లో కానీ కొట్టకపోతే అవి కూడా గింజ పనికిరాదు, గడ్డి పనికిరాదు. కోసిన అంతా మునిగిపోయింది. మరి కోసిన దాంట్లో ఏరుజనగా వేస్తే అవి మునిగిపోయినాయి. దోసలు అవి పెట్టుకుంటే పాదులంతా మునిగిపోయి వర్షం వల్ల చాలా నష్టపోయినట్టుకున్నాం. ఏం చేస్తున్నా నీళ్ళు బయటకు తోముకుంటున్నాము, ఇంజిన్లు పెట్టి తోడుకుంటున్నాము. మరి ఆ కొనుగోలు మరి రేపు ఎలా ఉండిద్దో, ఎంత మొక్క వచ్చేసేస్తుంది. గేదెలకు గడ్డి ఇబ్బంది. ఇవన్నీ ఎలా జరిగేది మాకేం అర్థం కావట్లేదండి. ఎకరాన 4 ఏళ్ళు ఇచ్చినా తోడతలేదు. అయ్యా పొద్దు తెల్లారుజాము నుంచి మొహం కడుక్కోలేదు. అదిగో ఇంజిన్ అమ్మడి తిరిగి తీసుకొచ్చుకుని మరి చేసుకుంటున్నాం. మరి ఎట్టా వద్దా అంతా మొక్క వచ్చింది స్వామి. అన్ని అపరాలు చల్లుకున్నాము. మరి 4 ఎకరాలు కోత కోసుకున్నాము. చేలు అన్ని అట్టాగా అయిపోయినాయి. ఇంజిన్ల కోసం నేను టాల్సి తిరిగినా ఇంజిన్లు దొరకలేదు. ఇత్తనాలు కూడా జిమ్మాము, అవి కూడా మురిగిపోయినాయి. కవులు సేలు ఎకరానికి వచ్చి 30,000-35,000 దాకా పెట్టుబడి అయిందండి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం పరిసర ప్రాంతాల్లో పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎండ కాస్తున్నందున కోతలు కోసి సిద్ధం చేసిన కుప్పలు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాసులను రైతులు ఆరబెట్టుకుంటున్నారు. కోనసీమలో అరటి, కూరగాయల పంటలు ధ్వంసమై రైతులు లబోదీబోం అంటున్నారు. పంట నష్టాల నమోదును ప్రభుత్వం వేగిరం చేసిన వేళ సిబ్బంది ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పెథాయ్ తుపాన్ కారణంగా 7 జిల్లాల్లో 243 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. పెట్టుబడి రాయితీ అత్యవసరంగా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని ఆయన వివరించారు. ఇన్పుట్ సబ్సిడీ 5,000 చిల్లర కోట్లు దాటిపోతుంది. 5,000 చిల్లర కోట్లు. మీకు అన్ని వివరాలు ఇస్తాను రేపు. సో కొంతమంది మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు పెథాయ్ తుఫాన్ వస్తే ఎక్కడో ఉన్నాడు, తుఫాన్ ల్యాండ్ అయింది, సీఎం గారు ల్యాండ్ అయినారు. మీరు అసలు ఏం ఆదుకుంటున్నారు? ఏం కన్సర్న్ ఉంది మీకు బీజేపీ వాళ్ళు మీరు మాట్లాడేదానికి? తుఫాను విషయంలో ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అలర్ట్ చేసి మెసేజ్లు పెట్టి రైతులకి మీడియా ద్వారా ఈ గంటకి సమాచారం అందించాం. ఈ మాత్రం ఎవరైనా ఏ రాష్ట్రంలో ముందు జాగ్రత్తలకు వార్నింగ్ ఇచ్చిన వెదర్ ఫోర్కాస్ట్ గురించి కన్సర్న్ తీసుకున్న ప్రభుత్వాలు ఏదో చెప్పానండి. సీఎం గారికి ఉన్న కన్సర్న్ చెప్పానండి, ఇంకెవరికన్నా ఉన్నట్టు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కోమరవోలు, రాపల్ల, పోలవరం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించారు. విజయనగరం జిల్లా సాలూరు, మక్కువ మండలాల పరిధిలో పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు పత్తి కాయలు నేలపాలయ్యాయి. మొక్కజొన్న పంట పూర్తిగా నీట మునిగి పురుగు పట్టింది. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలన్నదే ప్రభుత్వ విధానం అన్న మంత్రి కొల్లు రవీంద్ర ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. మత్స్యకారులకు కూడా తిరిగి సాధారణ స్థితి నెలకొనే వరకు ఇబ్బందులు పడకుండా నిత్యావసర సరుకులతో కూడిన కిట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇంకా 40,000 హెక్టార్లలో పంట నష్టపోవడం జరిగింది. 40,000 హెక్టార్లు కూడా వివిధ దశల్లో ఉంది. పనుల మీద కొంత ఉంది, కొంత కోత కోయినటువంటి పంట కొంత ఉంది, కుప్పలేసి కుప్పలు నూర్చినటువంటి పంటలు చాలా ఉన్నాయి. ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి రైతుకి న్యాయం చేసే విధంగా చివరి గింజ వరకు కూడా ప్రభుత్వమే మొత్తం పంటంతా కూడా కొనేదానికోసం కూడా ఇవాళ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కలర్ మారినా మాయిశ్చర్తో సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాల దగ్గర పంటను కొనుగోలు చేయమని చెప్పి కూడా ఆదేశించడం కూడా జరిగింది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. గుంటూరు జిల్లా వేమూరు మండలం కోడిపర్రులో పర్యటించిన మంత్రి నక్కా ఆనందబాబు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.